గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య పేరు వింటేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఓవైపు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనకు ఎదురే లేదని నిరూపించాడు. హిందూపురం నుంచి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా తను నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో కూడా హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాడు. ఇలా వరుస హిట్లతో కెరియర్ లో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాడు బాలయ్య. తన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మూత మోగాల్సిందే. ఎంత మంచి సినిమాలైనా 2-3 వారాలకి థియేటర్ల నుంచి అవుట్ అవుతున్నాయి. అలాంటిది బాలయ్య నటించే సినిమాలో 100 డేస్ ఫంక్షన్ జరుపుకుంటున్నాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు బాలయ్య మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు. ఐఫా అవార్డ్స్ నామినేషన్స్ లో బాలయ్య నటించిన భగవంత్ కేసరి 4 కేటగిరీస్ లో నామినేషన్స్ లో నిలిచింది. ఇప్పుడు బాలయ్య భగవంత్ కేసరి సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నటీనటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డ్స్ నామినేషన్స్ కు నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పర్ఫార్మెన్స్, ఫీమేల్ లీడింగ్ రోల్ తో పాటు బెస్ట్ మేల్ లీడింగ్ రోల్స్ విభాగాల్లో ఎంపికైంది. బాలయ్య అంటేనే ఊరమాస్. అలాంటిదే తన ఇమేజ్ ను ఏమాత్రం దృష్టిలో ఉంచుకోకుండా తను ఏ పాత్రనైనా చేయగలనని భగవంత్ కేసరి సినిమాతో ప్రూవ్ చేశాడు. మరోవైపు భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యకు సరైన క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎప్పుడూ కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసిన అనిల్ రావిపూడి బాలయ్యతో ఓ ఎక్స్పెరిమెంట్ చేశాడు. అది బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా అవార్డుల్లో కూడా సత్తా చాటుతుందనడంలో ఈ నామినేషన్స్ సాక్ష్యం. ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా నటించిన శ్రీలీలకు మంచి మార్కులు పడ్డాయి. కూతురు పాత్రలో శ్రీలీల నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. థియేటర్లలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా బుల్లితెరపై కూడా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక బాలయ్య సినిమా ఐఫా నామినేషన్స్ కు ఎంపికవడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మా బాలయ్య అడుగు పెడితే బాక్సాఫీసే కాదు ఐఫా అవార్డులు కూడా జై బాలయ్య అనాల్సిందే అంటున్నారు.